ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఓరడించు మాటలు. జూన్ 18. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. మన పాపములకు రావలసిన శిక్షా విధిని తొలగించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించెను, మరియు మన ప్రాచీన పాప స్వభావమునకు మనము మరణించుటకు తోడ్పడు నూతన శక్తిని మనలో ప్రవేశపెట్టుటకు కూడా ఆయన మరణించెను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ శక్తిని మనలోనికి తీసుకొనుట ద్వారా మనము పాపమును జయించగలము. రెండవదిగా, యేసు ప్రభు యొక్క సమాధి శక్తి ద్వారా మన పాపములు సమాధి చేయబడినవి. ఆ విధముగా మనము నేరారోపణ చేయు మనస్సాక్షి నుండి విడిపించబడదుము. మనము చేయు ప్రతి పాపము మన మనస్సాక్షిని కొంతమేరకు చంపివేయునని మనము తేలికగా అర్థం చేసుకొనగలము. ఒక వ్యక్తి అబద్ధము చెప్పబోయిననుకునుము, అప్పుడు అతని మనస్సాక్షి అబద్ధం చెప్పవద్దని చెప్పును. కానీ అతడు తన మనస్సాక్షితో నీవు మౌనముగా నుండుము అని చెప్పును. చిట్ట చివరకు అతని మనస్సాక్షి మౌనముగా నుండి చనిపోవును. అయినప్పటికీ ఒక దినమున ఆ మనస్సాక్షి నొప్పించబడి అతనితో అది చేయవద్దని నీతో చెప్పితిని, నేను వద్దని చెప్పినను నీవు చేయుటచే నీవిప్పుడు బాధపడుచున్నావు అని చెప్పును. ఆ విధముగా అతని మనస్సాక్షి అతనిని నొప్పించుచూనే ఉండును. అట్టి పరిస్థితులలో కొందరు దాన ధర్మముల ద్వారా తమ మనస్సాక్షిని సమర్థించుకొనవలనని ప్రయత్నించుదురు. కానీ ఆ విధమైన నెమ్మది తాత్కాలికమే. నీ పాపములు క్షమించబడి క్రీస్తుతో కూడా సమాధి చేయబడినప్పుడే నీకు నిజమైన నెమ్మది కలుగును. మన పాపములు ఆయనతో కూడా సమాధి చేయబడు నిమిత్తమే మన ప్రభువు చనిపోయి సమాధి చేయబడిను. మూడవదిగా, క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి మనలోనికి వచ్చును. క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి మనలో జీవించు నిమిత్తము మనము నూతన జీవితము జీవించుటకు సహాయపడు నిమిత్తము తిరిగి లేచును. ఈ విధమైన నూతన జీవితము జీవించుటకు మన స్వచిత్తము మీద, బైబిలు జ్ఞానము మీద ఆధారపడిన యెడల మనము గెలుపొందలేము. ఇంకను మనము సులభముగా కోపము తెచ్చుకొనుటకు, అబద్ధములు చెప్పుటకు ప్రేరేపించబడదుము. మనము విజయము పొందవలెననిన విశ్వాసముతో ఆయన పునరుత్థాన శక్తిని మనలోనికి స్వీకరించవలెను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, 6వ అధ్యాయం 31-33లలో హెచ్చరిక చేయబడినట్లు మనం ఆయన పునరుత్థాన శక్తి కొరకు వేడుకొనవలెను. లోక సంబంధమైన విషయముల కొరకు అడుగుటకు బదులు పరసంబంధమైన ఆత్మీయమైన విషయముల కొరకు వేడుకొనవలెను. ప్రతిదినము పునరుత్థాన శక్తి కొరకు వేడుకొనవలెను. అప్పుడు మనము ప్రతి శోధనను, ప్రతి పాపమును జయించగలము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో తెలిపినట్లుగా ప్రభువైన యేసు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములతో మన ఆత్మీయ ఐక్యతను గ్రహించుట ద్వారా నూతన జీవం మనలోనికి వచ్చుటను మనము కనుగొనగలము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనం. ఇప్పుడు భూ సంబంధమైన మన అనురాగములు తగ్గించబడి దేవుని రాజ్యమును గూర్చి అధికముగా తెలుసుకొని పరిశుద్ధమైన జీవితము జీవించి దేవుని చిత్తమును తెలుసుకొని పరలోక మర్మములు గ్రహించి ఫలవంతముగా ప్రభువును సేవించవలనను కోరిక కలుగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.